హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ అన్నం ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తున్నానండి. కొంతమంది పరమాన్నం అంటారు, కొంతమంది స్వీట్ అన్నం అంటారు. మేమైతే పరమాన్నం అంటామండి. అయితే పరమాన్నం అందరూ ఒకేలాగా చేయరండి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు. అయితే నేను ఏ విధంగా చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు వీడియో అర్థమవుతుంది. సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మీరు కూడా ఇలా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా, మరి వీడియోకి వెళ్ళిపోదామా? నేను గ్లాసుడు రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేయాలండి. రేషన్ బియ్యం కడిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం వాటర్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక 2.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. సరిపడా వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టేద్దాము. బియ్యం కొంచెం ఉడికిన తరువాత దానిలో కొంచెం సగ్గుబియ్యం కూడా వేసుకుందామండి. వేసిన తర్వాత బెల్లం కూడా వేద్దాము. సగ్గుబియ్యం వేస్తే పరమాన్నం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీరు సగ్గుబియ్యం వేసి ఎప్పుడూ చేయకపోతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఓకే అండి, ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం పాలు పోసుకుందాము. మనం గ్లాసుడు బియ్యం తీసుకున్నాం కదండి, గ్లాసులో 3/4 వంతు పాలు తీసుకుంటే సరిపోతుందండి. లేదు అంటే గ్లాసుడు పాలైనా తీసుకోవచ్చు. పాలు పోసిన తర్వాత చక్కగా కలుపుకోవాలండి ఇలాగా. ఇప్పుడు చిన్న కళాయి తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసానండి. జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై చేసినా మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని ఈ ఉడికిన పరమాన్నంలో కలిపేసుకుందామండి. దీనిలో కొంచెం యాలుకల పొడి కూడా వేసుకుందామండి, వాసన బాగుంటుంది. అంతేనండి, వేడివేడి పరమాన్నం రెడీ అయిపోయింది. దీనిలో ముద్దపప్పు ఉంటుంది కదండి, ఆ పప్పు నెయ్యి వేసుకొని తింటే అమోఘం, అద్భుతం. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.